క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి క్రీడా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ డిఎస్ఏలో ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల ఎస్జీఎఫ్ అండర్ 14, 17, 19 బాలబాలికల ఛాంపియన్షిప్ ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ ప్రారంభించారు. డిఎస్డీఓ సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ, డీఈఓ పిల్లి రమేష్, ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా ఉపాధ్యాయ పర్యవేక్షణాధికారి మహబూబ్ బాషా, టోర్నమెంట్ అబ్జర్వర్ ఎస్ బాబు, ఎస్జీఎఫ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి సుధారాణి, ఎస్జీఎఫ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ కె శ్రీనివాస్, కాకినాడ పీఈటీస్ అసోసియేషన్ నాయకులు పి శ్రీనివాస్, వి మాచారిరావు, కె నాగు, మాజీ ఎస్జీఎఫ్ సెక్రటరీ లంకా జార్జ్, రవిరాజ్, జి సునీల్ కుమార్, కె మంగయ్యమ్మ, జీజేఆర్ఎస్ కౌర్, సూరిబాబు, నాగమణి, దీప్తి ఎస్తేర్, డిఎస్ఏ కోచ్ లక్ష్మణ్ పాల్గొన్నారు. రేపటితో ఈ టోర్నమెంట్ ముగుస్తుందని టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి సుధారాణి తెలిపారు. అంటే బాడీలో ఉన్న మైండ్, బాడీ, నెక్స్ట్ అన్ని కూడా ఆలోచనలు కూడా పుట్ టుగెదర్ వి ప్లే ద స్క్వాష్. సో ఇది ఏంటంటే ఎంతూజియాజం ఇస్తుంది మనకి. సో స్పోర్ట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు క్రమశిక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు అందరూ కూడా టీమ్స్లో ఉన్నారు. యూఆర్ అండర్ 14, 17 and 19. సో మన క్రమశిక్షణతో పాటు హెల్త్తో పాటు అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇంత చిన్న వయసులో ఉన్నారు కాబట్టి వాట్ యూ టేక్ ఇట్ ఫ్రమ్ ద నేచర్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్, అదర్వైజ్ ఇట్ విల్ డిస్ట్రాయ్ యూ అన్నది చాలా మంది దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇఫ్ యూఆర్ టేకింగ్ ఇన్ గుడ్ ఎయిర్, మనకి మళ్ళీ ఆ ఎయిర్ అన్నది మళ్ళీ ప్రకృతికి మనం ఇవ్వాలి. సో దట్ వీ గివ్ త్రూ ట్రీ ప్లాంటేషన్ ద్వారా ఇస్తాం. అలాగే మనం వాటర్ని యూస్ చేస్తున్నాం అంటేనే ఇట్స్ అ డ్యూటీ టు కన్జర్వ్ వాటర్. అంటే రెయిన్ వాటర్ అన్నది వస్తుంది, అది మనకి వెల్స్ ద్వారా కానీ లేదంటే మన ల్యాండ్ ఏరియా కానీ నుంచి అంటే సోక్ చేసుకునేటట్టుగా, లేదు అనుకుంటే మన బోర్వెల్స్ ద్వారా అవ్వనివ్వండి, మన ఏదో భూమిలో నుంచి వాటర్ ఏదైతే తీసుకుంటామో అది భూమి ష్రింక్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఎప్పుడైనా వాటర్ ఏమైనా పడేయవలసి వస్తే అది డ్రైన్స్లో కాకుండా మనకున్న ఒక మట్టి ఏరియాలో కానీ వేస్తే సో భూమిని దాన్ని సోక్ చేసుకుంటుంది. దాన్ని కార్తికేయ మిశ్రా గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టడం, అటు నుంచి ఆ జిల్లాలో మా జిల్లా నుంచి విపరీతమైన కాంపిటీషన్ రావడం, ఇక్కడ వర్క్తో వాళ్ళ పిల్లలు తయారవుతూ ఉన్నారు. అలాగే మిగతా జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది. ముందైతే 1-2 జిల్లాలు ఉండేవి, ఇప్పుడైతే 4, 5, 6 అలా ప్రతి జిల్లా నుంచి కూడా పార్టిసిపేషన్ ఉంటుంది. ఈ స్కాష్ అనేది ఇక్కడే జరగడం అనేది మా అందరికీ కూడా చాలా గర్వకారణం. లాస్ట్ ఇయర్ కూడా స్కూల్ గేమ్స్లో జార్జ్ గారు చేసినప్పుడు కూడా చాలా గ్రాండ్గా దీన్ని నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇంకా గ్రాండ్గా నిర్వహించడానికి ఈ స్కూల్ గేమ్స్ సెక్రటరీకి మిగతా ఆర్గనైజర్స్ అందరికీ కూడా